హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రావణ శుక్రవారం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. శ్రావణ మాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది శ్రావణ శుక్రవారం. ఈ పవిత్ర శుక్రవారం రోజున మన పూర్వీకులు ఆచరించిన సంప్రదాయాలను గుర్తు చేసే రోజుగా పరిగణించబడుతూ ఉంటుంది. ఇది కేవలం ఒక పూజా రోజు మాత్రమే కాదు, ఇది మన కుటుంబ శ్రేయస్సు కోసం చేసే ప్రత్యేకమైన వ్రతం. ఇప్పుడు ఈ వ్రతం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవారాలు మరియు శుక్రవారాలు మహిళలకి అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజులు. ఈ రోజుల్లో మంగళగౌరి అలాగే వరలక్ష్మి వ్రతాలను ఎంతో శ్రద్ధగా ఆచరిస్తూ ఉంటారు. ఈ వ్రతాలు నిత్య పూజల్లాగా సాధారణమైనవి మాత్రం కావు. ఇవి నిర్దిష్ట ప్రయోజనాన్ని కోరుతూ ప్రత్యేకంగా ఆచరించబడే పవిత్ర విధానాలు. ఈ వరలక్ష్మి వ్రతం యొక్క అర్థంలో వర అంటే చాలా శ్రేష్టమైనది అని అర్థం. వరలక్ష్మి అంటే వరాలను ఇచ్చే అమ్మవారు అని అర్థం. వ్రతాంతంలో ముత్తైదువులకి వాయనం ఇస్తూ కోరితినమ్మవరం ఇస్తినమ్మవరం అని అనటం వల్ల ఈ అర్థం మరింత బలపడుతూ ఉంటుంది. వ్రతం యొక్క ఫలితాలు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధనధాన్యాలు, ఆరోగ్యం, సంతానం, సౌభాగ్యం లభిస్తాయి. కేవలం సంపద మాత్రమే కాదు, భర్త యొక్క ప్రేమ, కుటుంబ ఆనందం కూడా అసలైన లక్ష్మీ లక్షణాలే. ఈ శ్రావణ శుక్రవారం రోజు మీరు కూడా భక్తితో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. మీ కుటుంబంపై లక్ష్మీ కటాక్షం నిలిచి ఉండాలని, సిరి సంపదలతో మీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ వ్రతం వల్ల మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిలిచిపోతుంది. సుఖశాంతులతో కుటుంబ జీవితం వికసిస్తుంది. ఇష్టదైవాన్ని భక్తితో పూజిస్తే ఆశించిన ఫలితాలు లభిస్తాయి అనే మాటని జీవితాంతం గుర్తుంచుకోండి. అందరికీ శ్రావణ మాసారంభ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.